వేములవాడ రాజధాని అభివృద్ధి కోసం ప్రతి ఏటా 100 కోట్ల చొప్పున ఇస్తానని సీఎం కేసీఆర్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఆరోపించారు. 8 ఏళ్లుగా దేవాలయానికి 100 కోట్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేములవాడ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నా అని చెబుతున్న రమేష్ బాబు దేవాలయం వద్ద బహిరంగ చర్చకు వస్తారని ప్రశ్నించారు. పరిపాలిస్తున్న ఎమ్మెల్యే నేను అంటున్న కోనరాపేటలో అభివృద్ధిపై చర్చకు సిద్ధం, ప్రతిపక్షాలు అభివృద్ధి జరగలేదంటున్నారు అనే మాట. ఈ రాజన్న తంతల మీద మేము కూడా అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం అంటున్నాం. నీ కండ్లకు కనిపిస్తుంది అంటున్నాం. మా కంటి అద్దాలు కంటి పరీక్ష చేసి అద్దాలు పెట్టుకోమంటున్నాం. ఈరోజు రాజన్న దేవాలయం సాక్షిగా కంటి పరీక్ష చేసుకోవాల్సింది నీవు అంటున్నాం. ఏది 8 ఏళ్ల కింద దేవాలయం ఇప్పుడు ఎట్లుంది అట్లే లేదా? కండ్లకు కట్టినట్టుగా రాజన్న దేవాలయం అభివృద్ధి జరగలేదని మేము చూపిస్తే కంటి పరీక్షలు మమ్మల్ని చేయించుకోమంటాం అంటున్నాం. అందుకే ఈ రాజన్న తంతల మీద నువ్వు నిన్న అభివృద్ధికి జట్టకు సవాల్ అన్నవే, మేము దానికి సిద్ధమంటున్నది ఇదే తంతల మీద ఈ దేవాలయం చూపిస్తాను రా అంటున్నాం. లేదా కంటి ఆపరేషన్ చేయించుకో, దేవుడు అభివృద్ధి జరగలేదని చెప్పి తప్పు ఒప్పుకొని రాజన్న క్షమించు అని ఆ 800 కోట్లు తీసుకురా. ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ తీసుకొని రా. ఈరోజు తప్పు చేసింది మీరు, అసలు అభివృద్ధి లేదంటే ఈరోజు ఎందుకు అంత ఉలికిపాట అంటున్నా.